Design of measurements. Flywheels. Flywheel, a rotating mechanical device that is used to store the rotational energy. ఫ్లైవీల్ అనేది ఒక మెకానికల్ డివైస్. అది రొటేషనల్ ఎనర్జీని స్టోర్ చేయడానికి ఇది ఎక్కువగా ఫ్లైవీల్స్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ఏ ఫ్లైవీల్ ఈజ్ యూజ్డ్ ఇన్ మిషన్స్, సర్వ్స్ యాజ్ ఏ రిజర్వాయర్ విచ్ స్టోర్స్ ద ఎనర్జీ డ్యూరింగ్ ద పీరియడ్ వేర్ ద సప్లై ఆఫ్ ఎనర్జీ ఈజ్ మోర్ దెన్ ద రిక్వైర్మెంట్. అంటే ఎప్పుడైతే మనకి ఎక్సెస్ ఎనర్జీ వచ్చిందో ఆ ఎనర్జీని స్టోర్ చేసుకుని మళ్ళీ డ్యూరింగ్ సైకిల్లో మనకి ఎక్కడైతే టార్క్ పవర్ లేదో మనకి అక్కడ మళ్ళీ ఎనర్జీని రిలీజ్ చేయడానికి ఈ ఫ్లైవీల్స్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ఏ ఫ్లైవీల్ రిలీజెస్ ద స్టోర్ ద ఎనర్జీ బై అప్లయింగ్ టార్క్ టు మెకానికల్ లోడ్ దేర్ బై డిక్రీజింగ్ ద ఫ్లైవీల్ రొటేషనల్ స్పీడ్. అంటే మనకి ఏదైనా ఒక కంప్లీట్ సైకిల్లో సపోజ్ మనకి 4 స్ట్రోక్ ఐసీ ఇంజిన్ తీసుకుంటే కనుక 4 స్ట్రోక్ ఇంజిన్, దాంట్లో ఏంటంటే మనకి 4 స్ట్రోక్స్ ఉంటాయి. అంటే క్రాంక్ షాఫ్ట్ అనేది 2 రివల్యూషన్స్ తిరగాలి. 1 రివల్యూషన్కి మనకి 360 డిగ్రీస్ అనుకోండి, 2 రివల్యూషన్స్కి 720 డిగ్రీస్ క్రాంక్ అనేది రొటేషన్ అవ్వాలి. ఈ డ్యూరింగ్ 720 డిగ్రీస్ రివల్యూషన్స్లో మనకి ఏదో ఒక సర్టెన్ పీరియడ్లో మనకి పవర్ స్ట్రోక్ వస్తుంది. రిమైనింగ్ అనేది కంప్రెషన్ స్ట్రోక్ కావచ్చు, సక్షన్ కావచ్చు, ఎగ్జాస్ట్ స్ట్రోక్ కావచ్చు. ఈ మూడు స్ట్రోక్లో కూడా ఎటువంటి పవర్ రాదు. ఓన్లీ ఎక్స్పాన్షన్ స్ట్రోక్లో మాత్రమే పవర్ వస్తుంది. ఈ 4 స్ట్రోక్స్లో మనకు ఓన్లీ పవర్ స్ట్రోక్ అనేది ఎక్స్పాన్షన్ స్ట్రోక్. మిగతా రిమైనింగ్ 3 కూడా కంప్రెషన్ అండ్ ఎగ్జాస్ట్, ఇంకోటి వచ్చేసరికి సక్షన్. ఈ 3 కూడా ఎటువంటి పవర్ స్ట్రోక్ రావు. దీంట్లో ఎటువంటి టార్క్ కూడా రాదనమాట. అయితే ఈ 3 మొత్తం ఈ ఓవరాల్గా 4 స్ట్రోక్స్లో కూడా ఈ షాఫ్ట్ అనేది కంపల్సరీగా రొటేషన్ అవ్వాలి, లేకపోతే సైకిల్ రన్ అవుతుంది. కాబట్టి ఈ షాఫ్ట్ అనేది రొటేషన్ అవ్వాలి. కాబట్టి ఈ ఫ్లైవీల్ని ఎక్కువగా దానికి ఇచ్చేస్తున్నమాట. అంటే ఎక్సెస్ ఎనర్జీ, అంటే ఎక్స్పాన్షన్ స్ట్రోక్లో వచ్చిన ఎక్సెస్ ఎనర్జీని అది స్టోర్ చేసుకుని మిగతా రిమైనింగ్ కంప్రెషన్ కావచ్చు, ఎగ్జాస్ట్ కావచ్చు, సక్షన్ కావచ్చు, ఈ స్ట్రోక్స్లో కూడా షాఫ్ట్ రొటేషన్ అయ్యేటట్టు చేస్తాం అనమాట. దీన్నే ఏమంటామంటే మనం ఫ్లైవీల్ అనేది ఈ స్పీడ్ని ఫ్లక్చుయేషన్స్ని రెగ్యులేట్ చేస్తాం అనమాట. అంతేగాని స్పీడ్ని కాన్స్టెంట్గా ఉంచదు. ఫ్లైవీల్ అనేది ఎప్పుడు స్పీడ్ని కాన్స్టెంట్గా ఉంచదు. ఓన్లీ స్పీడ్ యొక్క ఫ్లక్చుయేషన్స్లో, అంటే స్పీడ్లో ఉన్న ఫ్లక్చుయేషన్స్ని రెగ్యులేట్ చేస్తాం అనమాట. ఇందులో చూడవచ్చు, ఇట్ కెన్ బి డిఫైన్డ్, ఇట్ స్టోర్స్ ద ఎనర్జీ డ్యూరింగ్ ద పవర్ స్ట్రోక్ అండ్ డెలివర్స్ డ్యూరింగ్ ఐడియల్ స్ట్రోక్స్. ఐడియల్ స్ట్రోక్ అంటే ఇక్కడ మన మీనింగ్ కంప్రెషన్ కావచ్చు, ఎగ్జాస్ట్ కావచ్చు, అలాగే సక్షన్ స్ట్రోక్ కావచ్చు. ఇవన్నీ మనం ఐడియల్ స్ట్రోక్స్ అంటాం. అలాగే పవర్ స్ట్రోక్ అంటే ఎక్స్పాన్షన్ స్ట్రోక్. ఈ ఎక్స్పాన్షన్ స్ట్రోక్లో మనకి వర్కింగ్ స్ట్రోక్ కాబట్టి దాంట్లో వచ్చిన ఎనర్జీని స్టోర్ చేసుకుని మిగతా వీటికి సప్లై చేస్తారనమాట. అంటే కంటిన్యూస్గా షాఫ్ట్ రొటేషన్ అయ్యడానికి ఈ ఫ్లైవీల్ అనేది డైరెక్ట్గా యూజ్ అవుతుంది అనమాట. దీంట్లో నెక్స్ట్ చూసుకున్నట్టయితే, వెన్ ద ఫ్లైవీల్ అబ్జర్వ్స్ ఎనర్జీ ఇట్ స్పీడ్ ఇంక్రీజెస్. ఎప్పుడైతే మనకు ఫ్లైవీల్ ఈ ఎక్స్పాన్షన్ స్ట్రోక్లో అబ్జర్వ్ చేసుకుంటుందో అప్పుడు మనకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వెన్ ఇట్ రిలీజ్, అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎనర్జీ అంటే డ్యూరింగ్ సక్షన్ కావచ్చు, కంప్రెషన్ కావచ్చు, నెక్స్ట్ ఎగ్జాస్ట్ స్ట్రోక్ కావచ్చు. వీటిలో మనకి స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ద స్పీడ్ డిక్రీజెస్, హెన్స్ ద ఫ్లైవీల్ డస్ నాట్ మెయింటైన్ కాన్స్టెంట్ స్పీడ్. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ అబ్జర్వేషన్ రిలీజ్ చేసుకుంటుంది కాబట్టి దీనివల్ల స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు, కానీ కొంత స్పీడ్ యొక్క ఫ్లక్చుయేషన్స్ని ఇది రెడ్యూస్ చేయగలుగుతుంది అనమాట. ద ఫ్లైవీల్స్ పొజిషన్ బిట్వీన్ ఇది ఫ్లైవీల్ పొజిషన్ అనేది ఎక్కువగా ఇంజిన్కి క్లచ్కి మధ్యలో పెడతారు కాబట్టి క్లచ్కి ఇంజిన్కి మధ్యలో ఈ ఫ్లైవీల్ అనేది పొజిషనింగ్ చేస్తారు అనమాట. నెక్స్ట్, ఈ ఫ్లైవీల్ ఈజ్ యూజ్ టు మెయింటైన్ ద కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్ ఇన్ రెసిప్రొకేటింగ్ ఇంజిన్స్. రెసిప్రొకేటింగ్ ఇంజిన్స్లో ఏంటంటే మనకి యాంగులర్ వెలాసిటీలో ఎక్కువ వేరియేషన్ రాకుండా ఒక కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ మెయింటైన్ చేయడానికి ఈ ఫ్లైవీల్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. ఇన్ దిస్ కేస్ ఫ్లైవీల్ విచ్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ద క్రాంక్ షాఫ్ట్. దీంట్లో వచ్చేసరికి క్రాంక్ షాఫ్ట్ మీద ఇది మౌంట్ అయి ఉంటుంది ఫ్లైవీల్ అనేసరికి. స్టోర్ ద ఎనర్జీ వెన్ ద టార్క్ ఈజ్ ఎగ్జర్ట్ ఆన్ ఇట్ బై ఫైరింగ్ piston and it releases the energy to its mechanical loads when no piston is exerting the on the torque. అంటే మనకి ఎప్పుడైతే ఫైరింగ్ పిస్టన్ అంటే అక్కడ మనకు పవర్ స్ట్రోక్ వచ్చిందో అక్కడ ఈ ఫ్లైవీల్ అనేది కొంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ రిటర్న్కి వచ్చేసరికి పిస్టన్లో ఎటువంటి ఫైరింగ్ పవర్ ఉండదు కాబట్టి దాంట్లో ఎటువంటి ఎక్స్పాన్షన్ అంటే వర్కింగ్ రాదు కాబట్టి దాంట్లో మనకి ఎనర్జీ రిలీజ్ అయ్యి మనకి షాఫ్ట్ అనేది కంటిన్యూస్గా రొటేషన్ అవుతుంది అంట. ఇక్కడ మనకి ఫ్లైవీల్స్ అనేది 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి
రిమ్డ్ టైప్ ఫ్లై వీల్. ఇవి స్పోక్స్ ఉంటాయి దీంట్లో చూడొచ్చు మనకి. ఇవి స్పోక్స్ అనమాట. దీన్ని ఆర్మ్స్ అంటాం. నెక్స్ట్ డిస్క్ టైప్ ఫ్లై వీల్స్ అంటాం. దీన్ని వెబ్ టైప్ ఫ్లై వీల్స్ అంటాం. దీనికి ఒకసారి హోల్స్ కూడా పెడతాడు మధ్యలో ఇక్కడ. అవి చూడొచ్చు, స్ట్రెస్ రిలీవింగ్ కోసం వాటి కోసం పెడతాడు. ఇవి రిమ్డ్ టైప్ ఫ్లై వీల్స్ అంటే దీని డయామీటర్ని బట్టి ఇవి డిజైన్ చేస్తారు. అప్ టు 600 mm వరకు ఉంటే దీన్ని డిస్క్ టైప్ ఫ్లై వీల్స్ ప్రిఫర్ చేస్తారు. అలా కాకుండా 600 mm నుంచి 2.5 మీటర్ వరకు ఉంటే 2.5 మీటర్ వరకు ఉంటే దానికి రిమ్డ్ టైప్ ఫ్లై వీల్స్ అంటే ఆర్మ్స్ టైప్ ఫ్లై వీల్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మరీ 2.5 మీటర్స్ క్రాస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు స్ప్లిట్ టైప్ ఫ్లై వీల్స్ని ఎక్కువగా ఇచ్చేస్తారు అనమాట. అంటే స్ప్లిట్ అంటే టూ పార్ట్స్ కింద అవి క్యాస్టింగ్ చేసి ఆ 2 పార్ట్స్ని మనం అసెంబ్లింగ్ చేస్తూ ఉంటాం నట్స్ అండ్ బోల్ట్స్తో. దీని యొక్క ఫ్లై వీల్ యొక్క ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే మెయిన్గా మనకి ద ఫ్లై వీల్ ఈజ్ ఓన్లీ రెడ్యూసెస్ ద ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ స్పీడ్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఎక్కువగా మనకి ఆబ్జెక్టివ్ బిట్లు ఎక్కువ అడుగుతుంటాడు. ఫ్లై వీల్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మనకి ఆప్షన్లో స్పీడ్ని కాన్స్టెంట్గా ఉంచడం కూడా ఇస్తారు. చాలామంది అది పెడతారు. అది పెట్టకూడదు. ఏంటంటే స్పీడ్ని కాన్స్టెంట్గా ఉంచదు, ఓన్లీ ఫ్లక్చుయేషన్ స్పీడ్ని రెడ్యూస్ చేస్తారనమాట. అంటే స్పీడ్ యొక్క ఫ్లక్చుయేషన్స్ వేరియేషన్ని ఎక్కువగా ఉండకుండా రెడ్యూస్ చేస్తారనమాట. ఇట్ డస్ నాట్ మెయింటైన్ ద కాన్స్టెంట్ స్పీడ్. మనకి కాన్స్టెంట్ స్పీడ్ని ఎక్కువగా మెయింటైన్ చేయదు, యొక్క స్పీడ్ ఫ్లక్చుయేషన్స్ మాత్రమే రెగ్యులేట్ చేస్తుంది అనమాట ఇది. అంటే టు మెయింటైన్ ద స్పీడ్ ఫ్లక్చుయేషన్స్ అనే ఆప్షన్ పెట్టుకోవాలి, లేదంటే టు రెడ్యూస్ ద స్పీడ్ ఫ్లక్చుయేషన్స్ అని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ద ఫ్లై వీల్ కెనాట్ బి యూజ్డ్ టు రెగ్యులేట్ ద స్పీడ్ ఆఫ్ వేరియేషన్ కాజ్డ్ బై ద వేరింగ్ లోడ్. అంటే డిఫరెంట్ లోడ్ కండిషన్స్ దగ్గర స్పీడ్ అనేది రెగ్యులేట్ చేయదు. అలా చేసేది ఓన్లీ గవర్నర్స్. మనకి నెక్స్ట్ టాపిక్లో చూద్దాం గవర్నర్స్ అనేది. గవర్నర్స్ ఏంటంటే డిఫరెంట్ లోడ్ కండిషన్స్ దగ్గర స్పీడ్ వేరియేషన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి ఓన్లీ స్పీడ్ ఫ్లక్చుయేషన్స్ని, ఒక సైకిల్లో ఉన్న స్పీడ్ ఫ్లక్చుయేషన్స్ని కంట్రోల్ చేస్తుంది ఫ్లై వీల్ వచ్చేసరికి. దీంట్లో వచ్చేసరికి డిఫరెంట్ లోడ్ కండిషన్స్ దగ్గర కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేసింది ఫ్లై వీల్. గవర్నర్. నెక్స్ట్ ఫంక్షన్స్ వచ్చేసరికి ఫ్లై వీల్ ఫంక్షన్ టు స్టోర్ ద అండ్ రిలీజ్ ద ఎనర్జీ వెన్ నీడెడ్ డ్యూరింగ్ ద వర్కింగ్ సైకిల్. మనకి కంప్లీట్ సైకిల్లో ఒక పార్ట్లో మనకి వచ్చిన ఎనర్జీని, ఎక్సెస్ ఎనర్జీని స్టోర్ చేసుకుని మళ్ళీ ఎక్కడైతే అవసరమో అక్కడ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ టు రెడ్యూస్ ద పవర్ కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ యొక్క పవర్ కెపాసిటీని ఈ ఫ్లై వీల్స్ మౌంటింగ్ చేయడం వల్ల మనకి మోటార్ యొక్క కెపాసిటీని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ టు రెడ్యూస్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ స్పీడ్ ఫ్లక్చుయేషన్స్. యాంప్లిట్యూడ్ అంటే ఫ్లక్చుయేషన్స్ని ఇది రెడ్యూస్ చేస్తుంటున్నారు. నెక్స్ట్ మెటీరియల్స్ ఫ్లై వీల్స్. ఏ మెటీరియల్స్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటుంది దీంట్లో ఫ్లై వీల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఎక్కువగా క్యాస్ట్ ఐరన్ ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి క్యాస్ట్ ఐరన్ కంటే? క్యాస్ట్ ఐరన్ ఫ్లై వీల్స్ ఆర్ చీపెస్ట్, తక్కువ కాస్ట్కి అయిపోతాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ ఐరన్ ఫ్లై వీల్స్ కెన్ బి గివెన్ ఎనీ కాంప్లెక్స్ షేప్స్ వితౌట్ ఇన్వాల్వింగ్ మెషినింగ్ ఆపరేషన్స్. క్యాస్ట్ ఐరన్ అనేది గుడ్ మెషిన్ క్యాస్టింగ్ ప్రాపర్టీస్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. దీన్ని ఫౌండరీ ద్వారా మనకి డిఫరెంట్ ఏ ప్రొఫైల్స్ కావచ్చు ఆ ప్రొఫైల్స్లో మనకి కర్వ్డ్ షేప్ ఆర్మ్స్ కానీ లేదంటే స్ట్రైట్ ఆర్మ్స్ కానీ అలాంటి డిఫరెంట్ డిజైన్స్లో మనం ఈ ఫ్లై వీల్స్ అనేది క్యాస్టింగ్ ద్వారా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వితౌట్ మెషినింగ్ ఆపరేషన్స్తో సంబంధం లేకుండా క్యాస్ట్ ఐరన్ ద్వారా క్యాస్టింగ్ ద్వారా మనం ఫ్లై వీల్స్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సలెంట్ ఎబిలిటీ టు డ్యాంప్ వైబ్రేషన్స్. అలాగే క్యాస్ట్ ఐరన్కి మంచి ఎక్సలెంట్ ప్రాపర్టీ ఏంటంటే డ్యాంపింగ్ కెపాసిటీ, అలాగే కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది దీంట్లో. అందుకని డ్యాంప్ వైబ్రేషన్స్ అనేది ఈజీగా స్టేబుల్ చేయగలుగుతుంది అనమాట క్యాస్ట్ ఐరన్ అనేది. అందుకే మనకి లేత్ బాడీస్, మెషినరీ బాడీస్ అన్నింటిలో కూడా ఈ క్యాస్ట్ ఐరన్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎక్కువ. హౌవెవర్ ఇట్ ఈజ్ పూర్ టెన్సైల్ స్ట్రెంత్. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే క్యాస్ట్ ఐరన్తో చేసిన ఫ్లై వీల్స్కి పూర్ టెన్సైల్ స్ట్రెంత్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. అలాగే ఇట్ హ్యాస్ అ ఫెయిల్యూర్ సడన్ అండ్ టోటల్ లోడ్స్. మనకి ఎక్సెస్ లోడ్ కానీ లేకపోతే సడన్ లోడ్స్ పడ్డప్పుడు వితౌట్ సిగ్నిఫికెంట్ డిఫార్మేషన్. అంటే ఇది క్యాస్ట్ ఐరన్ అనేది ఒక బ్రిటిల్ మెటీరియల్ కాబట్టి బ్రిటిల్ మెటీరియల్ ఎటువంటి డిఫార్మేషన్ ఉండదు. డిఫరెంట్ లోడ్స్ దగ్గర అది ఫెయిల్యూర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఫ్లై వీల్స్ యొక్క అప్లికేషన్ చూసుకున్నట్టయితే చాలా చోట్ల మనకి ఐసీ ఇంజిన్స్లో కానీ లేదా స్టీమ్ ఇంజిన్స్లో కానీ రెసిప్రొకేటింగ్ కంప్రెసర్స్, నెక్స్ట్ పంచింగ్ ప్రెసెస్, విండ్ టర్బైన్స్, ఆటోమొబైల్ ఇంజిన్స్లో ఆల్మోస్ట్ ఆల్ చాలా ఇట్లో ఈ ఫ్లై వీల్స్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట. కన్స్ట్రక్షన్స్లో అంటే మెయిన్ పార్ట్స్ వచ్చేసరికి ఫ్లై వీల్స్లో ఇవి ఇంపార్టెంట్.
రిమ్ అంటే మనకి అవుటర్ పోర్షన్లో ఉంది కదా, ఇది రిమ్. అలాగే హోల్స్ మనకు వెబ్ టైప్లో ఉన్నదానికి వెబ్ టైప్లో ఉన్న ఫ్లైవీల్స్కి హోల్స్ పెడతాం మధ్యలో. నెక్స్ట్ ఇలా స్పోక్స్ అంటే హార్మ్స్ టైప్లో ఉన్నట్లకి ఇవి ఆర్మ్స్ అంటాం. వీటిని ఆర్మ్స్ అంటాం. ఆర్మ్స్ టైప్లో ఉంటుంది. రిమిట్ టైప్ ఫ్లైవీల్ అంటాం ఇది. ఇవి మధ్యలో వచ్చేసరికి హబ్ వస్తుంది. హబ్ ఇది వచ్చేసరికి మధ్యలో షాఫ్ట్ అనమాట. సెంటర్లో ఉన్నది షాఫ్ట్, దానిపైన పోర్షన్ అంతా హబ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మనం హబ్, దానికి సెంటర్లో ఉన్నది షాఫ్ట్, కీవే కూడా ఉంది దీంట్లో చూడొచ్చు. ఇది టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్స్లో మనకి ఇది మెయిన్ టర్క్ అంటాం దీన్ని. సెంటర్లో డాట్ లైన్స్ ఉన్నాయి కదా, ఇది మెయిన్ టర్క్. మనకి ఇది 2 స్ట్రోక్ 4 స్ట్రోక్ ఇంజిన్లో వచ్చేసరికి 2 రివల్యూషన్స్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్ అనుకున్నాం కదా. ఫస్ట్ రివల్యూషన్ వచ్చేసరికి 360 డిగ్రీస్, నెక్స్ట్ రివల్యూషన్ వచ్చేసరికి ఇంకో 360 డిగ్రీస్, మొత్తం వచ్చేసరికి 720 డిగ్రీస్ అయ్యేసరికి ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది 4 స్ట్రోక్ ఇంజిన్లో. అంటే ఈ 4 స్ట్రోక్ ఇంజిన్స్లో ఒక సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే మనకి 4 స్ట్రోక్స్ రావాలి. అంటే ఒకటి సక్షన్, ఇంకోటి కంప్రెషను, నెక్స్ట్ ఎక్స్పాన్షను, ఎగ్జాస్ట్. ఇక్కడ చూడండి 180 డిగ్రీస్ వచ్చింది అనుకోండి సపోజ్. ఇక్కడ 180 డిగ్రీస్ వరకు వచ్చేసరికి సక్షన్ అనుకుందాం. నెక్స్ట్ కంప్రెషన్ అనుకుందాం. నెక్స్ట్ ఇది చూడండి మనకి పాజిటివ్ వచ్చింది చూడండి, ఇది ఎక్స్పాన్షన్ అంటే వర్కింగ్ స్ట్రోక్. నెక్స్ట్ 180 డిగ్రీస్ వచ్చేసరికి ఎగ్జాస్ట్ స్ట్రోక్ అంటాం. అయితే ఇక్కడ మనకి ఏంటంటే పాజిటివ్గా వచ్చిన ఎనర్జీ చూడండి ఎక్కువగా ఉంది. ఇక్కడ వచ్చిన ఎనర్జీని అంతటిని ఇది స్టోర్ చేసుకుని రిమైనింగ్ మొత్తం 3 సైకిల్స్లో కూడా ఐడియల్ సైకిల్స్ కాబట్టి, ఐడియల్ స్ట్రోక్స్ కాబట్టి వాటిలో ఈ ఎనర్జీని సప్లై చేసి మనకు ఆ స్పీడ్ ఫ్లక్చుయేషన్స్ని ఇది రెగ్యులేట్ చేస్తుంది అనమాట ఫ్లైవీల్ అనేది. ఇది టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటాం ఇది. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వచ్చేసరికి థీటా అంటే క్రాంక్ యాంగిల్ని ఇండికేట్ చేస్తుంది. వై యాక్సిస్ వచ్చేసరికి టార్క్ అంటే ట్విస్టింగ్ మూమెంట్ని ఇండికేట్ చేస్తుంది అనమాట, టార్కింగ్. ఇవి మనకి టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్. నెక్స్ట్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్స్లో ఫ్లక్చుయేషన్స్ మనం ఇప్పుడు దీంట్లో నోటిఫికేషన్స్లో చూడొచ్చు. టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటే ఇది 4 స్ట్రోక్ ఐసీ ఇంజిన్స్ అంటున్నాం. మొత్తం 2 స్ట్రోక్స్ కంప్లీట్ అవ్వడానికి 720 డిగ్రీస్ తిరుగుతుంది అనుకున్నాం. దీంట్లో వచ్చేసరికి థీటా అంటే థీటా అనేది ఎక్స్ యాక్సిస్, టార్క్ అనేది వై యాక్సిస్ కింద తీసుకున్నాం. దాంట్లో నోటేషన్స్ ఉంటాయి ఇవన్నీ మనం చూడవచ్చు. ఎల్ఎం అనేది మెయిన్ టార్క్ ఇక్కడ చూడవచ్చు మనం. ఇక్కడ ఎల్ఎం అంటే డాట్ లైన్స్ ఉంది కదా, అది మెయిన్ టార్క్ కింద ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ ఫ్లైవీల్. ఎంత ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది ఫ్లైవీల్ అంటే E ఈజ్ ఈక్వల్ టు ½ I ఒమేగా స్క్వేర్. I ఒమేగా స్క్వేర్ అంటే అక్కడ I అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, దీన్ని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటాం. అలాగే ఒమేగా వచ్చేసరికి రొటేషనల్ వెలాసిటీ, దీన్ని రేడియన్స్ పర్ సెకండ్ చెప్తాం. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యూనిట్స్ వచ్చేసరికి కేజీ మీటర్ స్క్వేర్. దాన్ని టోటల్ మూమెంట్ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని I ఈజ్ ఈక్వల్ టు KMR స్క్వేర్ అంటున్నాం. ఇక్కడ M అంటే మాస్ ఆఫ్ ఫ్లైవీల్, R అంటే రేడియస్ ఆఫ్ ఫ్లైవీల్, K అంటే ఇనర్షియల్ కాన్స్టెంట్ అనేసి ఉంటాం. దీనికి ఒకసారి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రేడియస్ ఆఫ్ గైరేషన్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు, ఎగ్జామ్స్లో కూడా అడుగుతాడు. మనకి వస్తూ ఉంటుంది ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో అట్లా వస్తుంది. మనకి 2 టైప్స్ ఉన్నాయి కదా ఫ్లైవీల్స్ అనేది, 2 టైప్స్ ఉంటాయి ఎక్కువగా. ఒకటి రిమ్ టైప్ ఫ్లైవీల్, ఇంకోటి డిస్క్ టైప్. డిస్క్ టైప్ అంటే ఒక సాలిడ్ పీస్ లాగా ఉంటుంది. రిమ్ టైప్స్ వచ్చేసరికి దీంట్లో ఆర్మ్స్ వస్తాయని చెప్పుకున్నాం. ఇది సెకండ్స్ చూడండి ఆర్మ్స్ టైప్లో వచ్చింది. ఇది వచ్చేసరికి రిమ్ అంటే సాలిడ్ పీస్ వస్తుందన్నమాట. దీంట్లో రేడియస్ ఆఫ్ గైరేషన్ వచ్చేసరికి R/√2, లేదంటే ఇక్కడ R అంటే ఏంటి D/2 కదా, D/2√2 కూడా వేస్తాడు అనమాట. ఇది ఇచ్చిన కరెక్టే, ఇది ఇచ్చిన కరెక్టే. ఇక్కడ ఆప్షన్లో చూసుకుని జాగ్రత్త పెట్టుకోవాలి. డిస్క్ టైప్ ఫ్లైవీల్లో రేడియస్ ఆఫ్ గైరేషన్ వచ్చేసరికి R/√2 లేదంటే D/2√2. అలాగే నెక్స్ట్ రిమ్ టైప్ ఫ్లైవీల్ వచ్చేసరికి రేడియస్ ఆఫ్ గైరేషన్ అనేది K ఈజ్ ఈక్వల్ టు R. ఇవి ఆప్షన్లో ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఈక్వేషన్స్ చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ చూస్తున్నాయే జనరల్ ఈక్వేషన్స్. ఇక్కడ ద కెనెటిక్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఫ్లైవీల్ డిపెండ్స్ అపాన్, కెనెటిక్ ఎనర్జీ అనేది ఎంత స్టోర్ అయింది ఫ్లైవీల్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే యాంగులర్ వెలాసిటీ అంటే ఒమేగా మీద, అలాగే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ మాస్ అంటే దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే మాస్ ఆఫ్ ఫ్లైవీల్ మీద కూడా ఈ ఎంత ఎనర్జీ స్టోర్ అయిందో ఆధారపడి ఉంటుంది అనమాట. దీనికి ఈK ఈజ్ ఈక్వల్ టు ½ I ఒమేగా స్క్వేర్. ఇక్కడ ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ, I అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. దీనికి సాలిడ్ అంటే సాలిడ్ సిలిండర్ తీసుకుంటే దానికి ½ MR స్క్వేర్ తీసుకుంటున్నాం.
అలాగే థిన్ వాల్డ్ ఎంటీ సిలిండర్ తీసుకుంటే I = mr² తీసుకుంటున్నాం. థిన్ వాల్డ్ అంటే రిమ్ టైప్ అనమాట. ఇవి నోటేషన్స్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో కూడా బాగా అడుగుతున్నాడు. కోఎఫిషియంట్ ఆఫ్ చూడొచ్చు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ స్పీడ్ CS అంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ స్పీడ్ని CS, దీన్ని ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాక్సిమం అండ్ మినిమం స్పీడ్స్ని మ్యాక్సిమం ఫ్లక్చుయేషన్ స్పీడ్ అంటాం. ఇది ఇంపార్టెంట్ నోటేషన్స్లో. మ్యాక్సిమం ఫ్లక్చుయేషన్ స్పీడ్ అంటే ఏంటి, ఫ్లైవీల్లో ఒక సైకిల్ కంప్లీట్ అయ్యేసరికి మనకి ఎక్కడ ఎనర్జీ సప్లై అవుతుందో అక్కడ ఎక్కువ స్పీడ్ తిరుగుతుంది అన్నాం. ఎక్కడైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో అక్కడ తక్కువ స్పీడ్ తిరుగుతుంది అన్నాం. అంటే మ్యాక్సిమం స్పీడ్కి మినిమం స్పీడ్కి ఉన్న డిఫరెన్స్ని మ్యాక్సిమం ఫ్లక్చుయేషన్ స్పీడ్ అంటాం. ఇది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ అంటున్నాం కదా, కోఎఫిషియంట్ అంటే రేషియో అని అర్థం. ద రేషియో ఆఫ్ ద మ్యాక్సిమం ఫ్లక్చుయేషన్ స్పీడ్. మ్యాక్సిమం అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, రెండింటికి డిఫరెన్స్, మ్యాక్సిమం స్పీడ్కి మినిమం స్పీడ్కి డిఫరెన్స్ స్పీడ్కి మీన్ స్పీడ్కి ఉన్న రేషియోనే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ స్పీడ్ అంటాం. మళ్ళీ చెప్పిన ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం ఫ్లక్చుయేషన్ స్పీడ్ టు మీన్ స్పీడ్, దీన్ని ఏమంటామంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ అంటాం. మన కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఎక్కువగా రిపీట్ అవుతుంది క్వశ్చన్ ఇది. అలాగే CS = ఇక్కడ N1 అంటే మ్యాక్సిమం స్పీడు, N2 అంటే మినిమం స్పీడ్. అంటే N1 - N2/N. N అంటే ఇక్కడ మీన్ స్పీడ్. మీన్ అంటే ఏం లేదు, యావరేజ్ అని అర్థం. ఆ రెండింటికి యావరేజ్ అనమాట. అంటే N1 + N2/2. ఇదిగో N1 + N2/2. ఈ 2 న్యూమరేటర్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనకి డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి వెళ్తుంది అనమాట. అంటే మనకి యాక్చువల్గా ఎలా వస్తుంది అంటే ఇది డిఫరెన్స్ N1 - N2/ ఇక్కడ N1 + N2/2 ఇలా వస్తుంది. ఈ 2 పైకి వెళ్తుంది అనమాట. అది ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇచ్చిన ఫార్ములా. ఇక్కడ మీన్ స్పీడ్ అంటే N1 + N2/2 ఇచ్చారు. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ కూడా వస్తుంది. సేమ్ ఇలాగే డెఫినేషన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి, మ్యాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే మనం దీంట్లో తీసుకున్నాం కదా, మ్యాక్సిమం ఫ్లక్చుయేషన్ ఎనర్జీ అంటే మ్యాక్సిమం ఎనర్జీకి మినిమం ఎనర్జీకి ఉన్న డిఫరెన్స్నే మ్యాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే రేషియోస్ అనమాట, ఏం లేదు. ఇక్కడ E1 - E2/ ఇక్కడ రెండిట్లు అనమాట, తీసుకుంటాం. అంటే ఇక్కడ మీన్ ఎనర్జీ అనమాట. సేమ్ అక్కడ స్పీడ్ బదులు ఎనర్జీ తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ద రెసిప్రోకల్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ స్టడీనెస్. కోఎఫిషియంట్ ఆఫ్ స్టడీనెస్ అంటే ఏం లేదు, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్కి దానికి రెసిప్రోకల్ ఉంటుంది. జస్ట్ 1/CS వేస్తామన్నమాట. ఆ రెసిప్రోకల్ని తీసుకుంటేనే మనకు వచ్చేది కోఎఫిషియంట్ ఆఫ్ స్టడీనెస్. నెక్స్ట్ స్ట్రెసెస్ ఇన్ ఏ ఫ్లైవీల్ రిమ్. మనకి ఈ ఫ్లైవీల్ రిమ్లో ఎటువంటి స్ట్రెసెస్ వస్తాయని అడుగుతున్నారు. ఏ ఫ్లైవీల్ కన్సిస్ట్ ఆఫ్ ఎ రిమ్ ఎట్ విచ్ ద మేజర్ పోర్షన్ ఆఫ్ ద మాస్ ఆర్ వెయిట్. మేజర్ పోర్షన్ మనకు వచ్చేసరికి దీంట్లో ఫ్లైవీల్లో మాస్ అంటే దాని యొక్క వెయిట్ మీద డిసైడ్ అవుతుంది. ఈజ్ కాన్సన్ట్రేటెడ్. ఏ బాస్ ఆర్ హబ్ ఫర్ ఫిక్సింగ్ ద ఫ్లైవీల్ ఆన్ ద షాఫ్ట్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఆర్మ్స్ సపోర్టింగ్ ద రిమ్ ఆర్ హబ్. ఈ హబ్ నుంచి అవుటర్ రిమ్కి ఉండేది మనకి ఏంటంటే మధ్యలో కనెక్ట్ అయ్యేది ఆర్మ్స్ అనేది కనెక్ట్ అవుతాయి అంటున్నాడు. ద ఫాలోవింగ్ స్ట్రెసెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద రిమ్. ఈ రిమ్లో మనకి ఎటువంటి స్ట్రెసెస్ ఇండ్యూస్ అవుతాయంటే టెన్సైల్ స్ట్రెస్ డ్యూ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఇవి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, మనం రొటేషన్ అవుతుంది కాబట్టి దీంట్లో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల మనకి టెన్సైల్ స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఎటువంటి స్ట్రెసెస్ ఇండ్యూస్ అవుతాయి అంటాడు. ఆప్షన్లో మనకి టెన్సైల్ కానీ, కంప్రెసివ్ కానీ, షీర్ కానీ ఇలా ఇస్తాడు. టెన్సైల్ అనేది ఆప్షన్ పెట్టాలన్నమాట. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల టెన్సైల్ స్ట్రెస్ ఇండ్యూస్ అవుతుంది రిమ్లో. నెక్స్ట్ టెన్సైల్ స్ట్రెస్ కాజ్డ్ బై ద రీస్ట్రెయింట్ ఆఫ్ ద ఆర్మ్స్. ఈ రీస్ట్రెయింట్స్ ఆఫ్ ఆర్మ్స్ వల్ల మనకి బెండింగ్ స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవుతుంది అనమాట రిమ్లో. నెక్స్ట్ ఈ ఫస్ట్ కేసు తీసుకుందాం, టెన్సైల్ స్ట్రెస్ డ్యూ టు ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో కూడా ఇది అడుగుతున్నాడు. టెన్సైల్ స్ట్రెస్ వల్ల మనకి టెన్సైల్ స్ట్రెస్ డ్యూ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఎంత మనకి FT అంటే ఇక్కడ మనకి టెన్సైల్ స్ట్రెస్ అనమాట. ద టెన్సైల్ స్ట్రెస్ ఇన్ ద రిమ్ డ్యూ టు ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అజ్యూమింగ్ ద రిమ్ ఈజ్ అన్స్ట్రైన్డ్. అంటే రిమ్ అనేది అన్స్ట్రైన్డ్ అయితే బై ద ఆర్మ్స్ ఇట్ ఈజ్ డిటర్మైన్డ్ ద సిమిలర్ వే ద థిన్ సిలిండర్. అంటే ఇక్కడ థిన్ సిలిండర్ కింద కన్సిడర్ చేస్తున్నాడు ఈ రిమ్ అంతా. నెక్స్ట్ సబ్జెక్టెడ్ టు ఇంటర్నల్ ప్రెజర్. ఇంటర్నల్ ప్రెజర్ అనుకుంటే దానికి మనం FT = ρr² ω². ఇక్కడ
ఆర్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ని వి అనుకుంటాం. వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా కాబట్టి మనకి ఏంటంటే ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్వి స్క్వేర్. ఆప్షన్లో ఎక్కువగా ఇదే ఇస్తూ ఉంటాడు, గుర్తుంచుకోవాలి. అంటే టెన్సైల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు రో వి స్క్వేర్. ఇక్కడ రో అంటే డెన్సిటీ ఆఫ్ ద ఫ్లై వీల్ మెటీరియల్, కేజీ పర్ మీటర్ క్యూబ్ తీసుకుంటాం. అలాగే యాంగులర్ స్పీడ్ వచ్చేసరికి ఒమేగా, దాన్ని రేడియన్స్ పర్ సెకండ్ తీసుకుంటాం. ఆర్ వచ్చేసరికి మీన్ రేడియస్ ఆఫ్ ఫ్లై వీల్, దాన్ని మీటర్స్లో తీసుకుంటాం. ఇక్కడ లీనియర్ వెలాసిటీ ఆఫ్ ఫ్లై వీల్ అంటే వి. మనకి ఈ ఫార్ములా బాగా గుర్తు, ఇంపార్టెంట్ పెట్టుకోండి. నెక్స్ట్ టెన్సైల్ బెండింగ్ స్ట్రెస్ అంటాం. ఇది దేనివల్ల వస్తుందంటే రీస్ట్రెంట్ ఆఫ్ ద ఆర్మ్స్ వల్ల వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ద టెన్సైల్ బెండింగ్ స్ట్రెస్ ఇన్ ద ఆర్మ్స్ రిమ్ డ్యూ టు ద రీస్ట్రెంట్ ఆఫ్ ద ఆర్మ్స్ బేస్డ్ ఆన్ ద ఎజెప్షన్స్ ఆఫ్ ఈచ్ పోర్షన్ ఆఫ్ ద రిమ్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ ఆర్మ్స్. మనకి ఈ ఫ్లై వీల్ తీసుకుంటాం కదా, ఈ సెంటర్లో తీసుకుంటాం, ఇది ఇటు ఉంటుంది కాబట్టి ఈ పెయిర్ ఆఫ్ ఆర్మ్స్ ఉంటాయి కదా, మనకు ఇది ఒకటి తీసుకుంటాం అనమాట. హబ్ నుంచి ఇక్కడ తీసుకుంటాం. దాన్ని మనం ఏంటంటే ఫిక్స్డ్ బీమ్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. ఇక్కడ నుంచి ఈ పోర్షన్ నుంచి ఇక్కడికి ఫిక్స్డ్ బీమ్ కింద కన్సిడర్ చేసేది. బోత్ ఎండ్స్ అండ్ యూనిఫామ్లీ లోడెడ్ సచ్ లెంత్ ఆఫ్ ద ఫిక్స్డ్ బీమ్ ఎండ్స్. మనకు ఆ లెంత్ని ఎలా చెప్తున్నారంటే రిలేషను 2πr/n. ఇక్కడ స్మాల్ అంటే నెంబర్ ఆఫ్ ఆర్మ్స్ అనమాట. దానికి ఈక్వేషన్ ఇది. ద మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ n ఈజ్ ఈక్వల్ టు WL²/12. ఇది ఫిక్స్డ్ బీమ్ కింద వేసుకుని ఎంత మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఉంటుందంటే మనకు బీమ్స్ దాన్ని బట్టి రిలేషన్ తీసుకున్నాడు అనమాట. WL²/12 తీసుకుని దాంట్లో వేసి నోటేషన్ ఈక్వేషన్ రాబట్టారు. అలాగే సెక్షన్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు BT²/6. మనకి ఇది BT²/6 వస్తుంది అనమాట. ఇది బి అంటే విడ్త్, టీ అంటే థిక్నెస్ ఆఫ్ రిమ్. నెక్స్ట్ బెండింగ్ స్ట్రెస్ వచ్చేసరికి దాంట్లో ఈ నోటేషన్స్ అన్నింటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. టోటల్ స్ట్రెస్ వచ్చేసరికి రిమ్ టోటల్గా వచ్చేసరికి ఈ బెండింగ్ స్ట్రెస్ అలాగే టెన్సైల్ స్ట్రెస్ని కలిపి మనకి ఈక్వేషన్లో రాబడతారు అనమాట. నెక్స్ట్ ఆర్మ్స్. ఇప్పటి వరకు మనం రిమ్లో చూసాం. నెక్స్ట్ స్ట్రెసెస్ ఇన్ ఫ్లై వీల్ ఆర్మ్స్ చూద్దాం. ద ఫాలోవింగ్ స్ట్రెసెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద ఆర్మ్స్ ఫ్లై వీల్. ఈ ఆర్మ్స్లో ఎటువంటి స్ట్రెస్లు వస్తాయంటే మనకి ద టెన్సైల్ స్ట్రెస్ వస్తుంది. సేమ్ మనకి ఇందాకలాగే మనకి సేమ్ బిట్స్ కూడా అడగొచ్చు అనమాట. ఈ ఆర్మ్స్లో కూడా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల మనకి టెన్సైల్ స్ట్రెస్ అని వస్తుంది ఆర్మ్స్లో కూడా. రిమ్లో వస్తుంది, అలాగే ఆర్మ్స్లో కూడా వస్తాయి అనమాట. నెక్స్ట్ సేమ్ మనకి ఇందాకలాగా బెండింగ్ స్ట్రెస్ కూడా వస్తుంది అనమాట. బెండింగ్ స్ట్రెస్ డ్యూ టు ద టార్క్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ద రిమ్ టు షాఫ్ట్ ఆర్ హబ్ ఫ్రమ్ ద షాఫ్ట్ ఆఫ్ ద రిమ్. దీనివల్ల టార్క్ ట్రాన్స్మిషన్ వల్ల కూడా మనకి బెండింగ్ స్ట్రెస్ అనేది ఈ ఆర్మ్స్లో కూడా వస్తుంది అనమాట. దీని కన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే ద ఫ్లై వీల్స్ ఆర్ టైపికల్లీ మేడ్ ఆఫ్ స్టీల్స్ రొటేట్ కన్వెన్షనల్ బేరింగ్స్. దీస్ ఆర్ జనరల్లీ లిమిటెడ్ టు రెవల్యూషన్ రేట్ ఆఫ్ ఫ్యూ థౌజండ్స్ RPM. ఈ ఆర్పిఎంని బట్టి ఈ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. జనరల్గా స్టీల్తో కూడా చేస్తూ ఉంటారు, లేదంటే క్యాస్ట్ ఐరన్తో కూడా చేస్తూ ఉంటారు. ద ఫ్లై వీల్స్ ఆర్ స్మాలర్ సైజ్ అప్ టు 600 mm. అంటే 600 mm వరకు లోపు ఉంటే కనుక దీన్ని 1 పీస్ కింద చేస్తారు. దాన్ని ఏంటంటే సింగిల్ పీస్ సాలిడ్ పీస్ టైప్ అంటాం. ద రిమ్ అండ్ హబ్ ఆర్ జాయిన్ టుగెదర్ బై మీన్స్ ఆఫ్ వెబ్తో జాయిన్ చేస్తాం అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి 2.5 మీటర్స్ అంటే 600 mm ఎప్పుడైతే క్రాస్ అయిందో 2.5 మీటర్స్ వరకు 2 to 5 మీటర్స్ వరకు ఏంటంటే మనకు ఆర్మ్స్ అనేది కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. 2.5 మీటర్స్ వరకు ఆర్మ్స్ అనేది చేస్తారనమాట. అలాగే నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ఆర్మ్స్ డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద ఫ్లై వీల్. ఎన్ని ఆర్మ్స్ ఉండాలనేది సైజ్ ఆఫ్ ద ఫ్లై వీల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే డయామీటర్ని బట్టి. అలాగే స్పీడ్ అండ్ రొటేషన్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. బట్ ద ఫ్లై వీల్ అబోవ్ 2.5 మీటర్స్ 2.5 మీటర్స్ ఎప్పుడైతే క్రాస్ అయిందో అప్పుడు మనకు 2 పీసెస్ కింద చేస్తారనమాట. ఈ ఫ్లై వీల్ అంతటినే మనకు 2 పీసెస్ కింద చేసి ఇవి జాయిన్ చేస్తారనమాట. ఇలా 2 పీసెస్ కింద చేసి జాయిన్ చేస్తారు. అంతే. దాన్ని మనం ఆ టైప్ ఆఫ్ 2 పీసెస్ ఫ్లై వీల్స్ని ఏమంటామంటే స్ప్లిట్ ఫ్లై వీల్ అంటాం. ఏ స్ప్లిట్ ఫ్లై వీల్ హ్యాస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రిలీవింగ్ ద శ్రింకేజ్ స్ట్రెసెస్. దీంట్లో ఏంటంటే మనకి అడ్వాంటేజ్ స్ప్లిట్ ఫ్లై వీల్లో శ్రింకేజ్ స్ట్రెసెస్ అనేది ఉండమంటున్నాడు. రిలీవింగ్ ద శ్రింకేజ్ స్ట్రెస్ ఇన్ ద ఆర్మ్స్ డ్యూ టు ద అన్ఈక్వల్ రేటింగ్ ఆఫ్ కూలింగ్ అండ్ క్యాస్టింగ్స్. వీటి వల్ల మనకి శ్రింకేజ్ అలవెన్స్ ఉండదు. అప్లికేషన్స్ వచ్చేసరికి ఎక్కువగా ఫ్లై వీల్స్ అప్లికేషన్స్ చూద్దాం. ప్రొవైడింగ్ ద కంటిన్యూస్ ఎనర్జీ. ఎక్కడైతే మనకు కంటిన్యూస్ ఎనర్జీ కావాలో మిషన్ స్లాట్లో దీన్ని ప్రిపేర్ చేస్తారు. వెన్ ద ఎనర్జీ సోర్స్ డిస్కంటిన్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లై వీల్ ఈజ్ యూజ్డ్ టు రెసిప్రొకేటింగ్ ఇంజిన్స్. రెసిప్రొకేటింగ్ ఇంజిన్స్లో కంపల్సరీగా ఫ్లై వీల్ని ఇచ్చేస్తారు. బికాజ్
ద ఎనర్జీ సోర్స్ టార్క్ ఫ్రమ్ ద ఎంజైన్ ఆర్ ఇంటర్మీడియట్. ఎందుకంటే మనకి అక్కడ ఎనర్జీ అనేది ఇంటర్మీడియట్గా వస్తుంది. ఏది ఆ, మనకి రెసిప్రోకేటింగ్ ఇంజిన్లో ఇంటర్మీడియట్గా ఉంటుంది కాబట్టి అలాంటి ఇంటర్మీడియట్గా సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఉన్న చోట్ల కంపల్సరీగా ఫ్లై వీల్ వాడాలి. నెక్స్ట్, డెలివరింగ్ ఎనర్జీ అట్ రేట్స్ బియాండ్ ద ఎబిలిటీ ఆఫ్ కంటిన్యూస్ ఎనర్జీ సోర్స్. దిస్ ఈజ్ అచీవ్డ్ బై కలెక్టింగ్ ఎనర్జీ అండ్ ఫ్లై వీల్ ఓవర్ ద టైమ్ అండ్ దెన్ రిలీజింగ్ ద ఎనర్జీ క్విక్లీ ఎట్ ద రేట్ ఆఫ్ ఎక్సీడ్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఎనర్జీ సోర్స్. ఇక్కడ కూడా మనకి ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తుంటాం. ఎక్కడైతే ఎనర్జీ బియాండ్ ద సోర్స్ అంటే ఎక్సెస్ ఎనర్జీ వచ్చిందో అక్కడ మనకి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని మిగతా చోట్ల మనకి ఎక్కడైతే ఎనర్జీ కావాలో అక్కడ దీన్ని రిలీజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, డైనమిక్ బ్యాలెన్సింగ్ ఆఫ్ రొటేటింగ్ ఎలిమెంట్స్. ఆ రొటేటింగ్ ఎలిమెంట్స్లో మనకి బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డైనమిక్ బ్యాలెన్సింగ్ వాటి కూడా మనకి వైబ్రేషన్స్ కూడా వాటి కూడా ఎక్కువ ఈ ఫ్లై వీల్స్ అనేది కంపల్సరీగా యూజ్ చేస్తూ ఉంటాం, డైనమిక్ బ్యాలెన్సింగ్ కూడా. నెక్స్ట్, ఎనర్జీ స్టోరేజ్ ఇన్ స్మాల్ స్కేల్ ఎలక్ట్రిసిటీ జనరేటర్ సెట్స్లో కూడా ఈ ఫ్లై వీల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చూద్దాం, ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్. ద హూప్ స్ట్రెస్ ఇన్ ద ఫ్లై వీల్ రిమ్. మనకి రిమ్ ఫ్లై వీల్ని థిన్ సిలిండ్రికల్ సెల్ కింద డిజైన్ చేస్తాం కాబట్టి దాన్ని మనం హూప్ స్ట్రెస్ అంటాం, దాన్ని మనం టెన్సైల్ స్ట్రెస్ అంటాం. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, టెన్సైల్ స్ట్రెస్ అంటే దాన్ని హూప్ స్ట్రెస్ అంటాం. ద హూప్ స్ట్రెస్ ఇన్ ద రిమ్ ఫ్లై వీల్ ఈజ్. ఫ్లై వీల్లో హూప్ స్ట్రెస్ ఎంత ఉంటుందంటే మనకి ρv². ఇది మనం ఆల్రెడీ దీంట్లో చెప్పుకున్నాం, ρv² ఉంటుంది అనమాట. అలాగే ద రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ డిస్క్ టైప్ ఫ్లై వీల్ డయామీటర్ d. ఇక్కడ మనకి డిస్క్ టైప్ ఫ్లై వీల్లో రేడియస్ ఆఫ్ గైరేషన్ ఎంత ఉంటుందంటే r/√2. ఇది కరెక్టే. మనకు ఆప్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్స్ ఇచ్చారు కాబట్టి r అంటే d/2 కాబట్టి d/2√2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రాస్ సెక్షన్ ఆఫ్ ఫ్లై వీల్ ఆర్మ్స్. ఫ్లై వీల్ ఆర్మ్స్ మనం చెప్పుకున్నాం కదా, ఈ హబ్ నుంచి ఇటు ఉంటాయని చెప్పుకున్నాం కదా, దీని యొక్క క్రాస్ సెక్షన్ మనకి ఎలా ఉంటుందంటే ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది. అంటే ఇది ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది. దీని యొక్క క్రాస్ సెక్షన్ కట్ చేసి చూస్తే మనకి ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ మిషన్స్ డస్ నాట్ రిక్వైర్ ఫ్లై వీల్. ఫ్లై వీల్ అవసరం లేని మిషన్ ఏంటి దీంట్లో? ఈ క్రింది వాటిలో అంటే స్టీమ్ ఇంజిన్లో కంపల్సరీగా వాడతారు, పవర్ ప్రెస్లో మోస్ట్ ఇంపార్టెంట్, పంచింగ్ మిషన్స్లో కూడా ఎక్కువ ఇంపార్టెంట్. ఎటు తిరిగి మనకి గ్యాస్ టర్బైన్స్ వాటిలో వాడరు, ఎందుకంటే అక్కడ మనకి కంటిన్యూస్గా ఫ్యూల్ అనేది సప్లై అవుద్ది, అలాగే పవర్ సోర్స్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి గ్యాస్ టర్బైన్స్లో ఫ్లై వీల్స్ని వాడరు. డ్యూ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద రిమ్ ద ఫ్లై వీల్ ఆర్మ్స్ విల్ బి సబ్జెక్టెడ్ టు. ఈ సెంట్రిఫ్యూగల్స్ ఫోర్స్ ఈ రిమ్స్లో ఉండడం వల్ల ఏ టైప్ ఆఫ్ స్ట్రెస్ ఇండ్యూస్ అవుతుందంటే టెన్సైల్ స్ట్రెస్. ఇది మనం చెప్పుకున్నాం. కంప్రెసివ్ అసలు ఉండదు, షీర్ కూడా ఉండదు, ఓన్లీ టెన్సైల్ స్ట్రెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి బెండింగ్ స్ట్రెస్ కూడా ఉంటుంది అనమాట. అది ఎప్పుడంటే టార్క్ వల్ల వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.